జరగలేదా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో తప్పులు జరగలేదంటారా? 2 సంవత్సరాలు అయింది. టాపింగ్ జరిగితే నిరూపించాలి. పనికిమాలిన సీట్లు కమిషన్లు ఇస్తే ఎన్నిసార్లు ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? ఏంది ఇప్పుడు ప్రతి గవర్నమెంట్లో పదే పదే చెప్తున్నారు. మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన పోలీస్ అధికారి కాదు, ఐజీగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటూ ఆయన కూడా ఏం చెప్పినంటే ప్రజల అవసరాల దృష్ట్యా ప్రజలకు ఏదైనా మానపానాలు ప్రాణాలకు ఇబ్బందికర సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వెసులుబాటు ఉంటుంది పోటింగ్ చేయడానికి అని చెప్పారు. అంతే తప్ప మాకేం అవసరం ఉంది అంటే ఎవరెటు పోతే మాకేం సంబంధం? మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎందుకు తెచ్చిండు? ఇట్లాంటి పనికిమాలిన విషయాలు ముందరేసుకోలే. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రతి ఒక్కరికి చేయూతని అందించాలని చెప్పి వారు ఆర్థికంగా ఆర్థికంగా అవకాశం కల్పించాలని చెప్పేసి హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో 10 సంవత్సరాలు చేసిండు. అందుకే పర్ క్యాపిటల్ 1,20,30,000 ఉన్నదాన్ని 3,00,000 పైచిలకు పర్ క్యాపిటల్ తీసుకొచ్చిండు ఇన్కమ్. అలాగే అభివృద్ధిలో కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండు. హైదరాబాద్ 2014 బిఫోర్ ఎట్లుండే, 2014 తర్వాత హైదరాబాద్ ఎట్లుంది, ఈరోజు ఎంత 10 సంవత్సరాల ప్రతి రంగంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండే, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండే. ఏ రాష్ట్రంలో ఈ చిన్న పల్లె గ్రామంలో కూడా చిన్న పండుగ చేసుకున్నా, మైసమ్మ పండుగ, చిన్న పోషం పండుగ చేసుకున్నా అంతే అద్భుతంగా ఖర్చు పెట్టుకుని చాలా సంతోషంగా గడిపినవారు. ఈరోజు చచ్చిపోదామన్నా 10 రూపాయలు పుట్టలేని పరిస్థితి. ఎవరన్నా ప్రాణాపాయ స్థితులు ఉన్నారు, 10 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలంటే కూడా పుట్టలేని పరిస్థితి. ఏదైనా బిడ్డ పెళ్లి చేసుకోవాలి, అంతే అధికారం ఉందంటే కొనలేని పరిస్థితి. అంత రాష్ట్రాన్ని అధోగతిగా చేసిన ఘనత రేవంత్ రెడ్డి దక్కుతుంది. రాష్ట్రాన్ని ఎంత తొక్కిపడేసినంటే రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి నోటి నుంచి ఎట్లాంటి పనికిమాల మాటలు వచ్చినాయంటే రాష్ట్ర ప్రజల్ని ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తారు. ఒకవేళ ఢిల్లీకి వస్తే వీళ్ళు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి ఆయన అనుకుంటారని చెప్పి ఆయన చీప్ మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి ముఖ్యమంత్రి గతంలో దాదాపు 70 సంవత్సరాలు ఇట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి వచ్చిండా? ఇట్లా మాట్లాడిన సందర్భం ఉందా? ఎవడైనా సరే నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రం బాగుంది, నా రాష్ట్రం మంచి చేయాలి అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటారు తప్ప మేము బిచ్చపోలమైనా బికారులైనా రోడ్ల మీదకి వచ్చినాం అని చెప్పి చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి ఎవడన్నాడు? రేవంత్ రెడ్డి గారే. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం రాను. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికని చెప్తున్నా, ఒకటి 2 సార్లు చెప్తున్నాం. కేసీఆర్ గారిని టచ్ చేసి చూస్తే మాత్రం నీ అంత చూస్తాం రేవంత్ రెడ్డి గారు.